స్ఫూర్తి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుజరాత్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ. దొంగ ఓట్లంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం, ప్రజల్ని అవమానించడమేనన్న బండి సంజయ్. వైసీపీ నేతల తీరుపై పయ్యావుల ఆగ్రహం. భారతదేశ గ్రీన్ మొబిలిటీ ఆశయాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆగస్టు 26న ప్రధానమంత్రి మోడీ ఈ విటారాను ప్రారంభించనున్నారు. సుజుకి యొక్క మొట్టమొదటి ప్రపంచ వ్యూహాత్మక బిఈవి అయిన ఈ విటారా భారతదేశంలో తయారు చేయబడింది మరియు 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. బ్యాటరీ పర్యావరణ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహకంగా గుజరాత్లోని ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. యూరప్, జపాన్ వంటి అధునాతన మార్కెట్లకు ఎగుమతి చేస్తూ ఈ వేళ కోసం సుజుకి యొక్క ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశం పనిచేస్తుంది. గుజరాత్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిని ప్రారంభించడంతో భారతదేశ బ్యాటరీ పర్యావరణ వ్యవస్థ యొక్క తదుపరి దశను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించనున్న గుజరాత్లోని టీడీఎస్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల తయారీకి దారితీస్తుంది. తోషిబా, డెన్సో మరియు సుజుకీల జాయింట్ వెంచర్ అయిన ఈ ప్లాంట్ దేశీయ తయారీ మరియు క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలను పెంచుతుంది. ఈ అభివృద్ధి బ్యాటరీ విలువలో 80% పైగా భారతదేశంలోనే తయారు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ఈ మైలురాయి చొరవలు కలిసి భారతదేశం గ్రీన్ మొబిలిటీకి ప్రపంచ కేంద్రంగా ఆవిర్భావాన్ని నొక్కి చెబుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటలు కరీంనగర్ ఓటర్లను అవమానించేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల చోరీ కంటే ముందు సీట్ల చోరీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ నిజమే అయితే మొత్తం ఎంపీ సీట్లు అన్ని తామే గెలిచేవాళ్లం కదా అని ప్రశ్నించారు. రోహింగ్యాల అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాత్రి వేళల్లో కాంగ్రెస్ పాదయాత్ర చేస్తుందని విమర్శించిన సంజయ్ తనను తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ గారు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవేయాలి. వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే. వాళ్ళు అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క టక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతా అంటే
చెప్పండి మీరు ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవేయాలి. వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే. వాళ్ళు అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడుతానంటే చెప్పండి మీరు ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టి బీజేపీ కాంగ్రెస్ కు చెరో 8 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ ఇన్ని నెలలుగా 16 మంది ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారు? ఒక్క రూపాయి కూడా రాలేదు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీ రక్షణ కవచంలోనే ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ చేసే ప్రతి తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు. ఢిల్లీలో రేవంత్ బావమరిదిని బీజేపీ రక్షిస్తే ఇక్కడ బీజేపీ ఎంపీకి రేవంత్ భారీ రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చాడు. దీంతో మోడీ రేవంత్ ఇద్దరు ఒకటే, ఒకరు బడే బాయ్, మరొకరు చోటే బాయ్ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ వ్యంగ్యం వేశారు. మధ్యలో రాహుల్ గాంధీ ఆటలో అట్టుపండయ్యాడు. రాహుల్ భవిష్యత్ కూడా రేవంత్ వల్లే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు. బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు. నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట, గోదావరి నీళ్లు కిందికి పోవాలంట, ఆంధ్రాకు పోవాలంట, ఆంధ్ర నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఈనోడంట హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన ఏళ్ళతో మన కన్నే పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుని అంటారు. ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా 16, ఒకటి మజ్లిస్సు, 17లో ఒకటి మజ్లిస్సు, ఇంకొక 16 మిగిలితే 8 వాళ్ళు 8 వీళ్ళు. మరి 16 మంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా? ఎన్నడన్నా 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా? తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా? రైతు బంధు ఎందుకు వేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ? రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా? ఒక్కరు మాట్లాడరు. కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటికాలతో లేస్తారు బీజేపీ వాళ్ళంతా. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. నేనేదో ఉత్తగానే చెప్తలేను. ఒకసారి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచిలు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా
రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈ రోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్, ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. 8 రోజులుగా తిరుగుతున్నాను కానీ ఒక్క యూరియా బ్యాగ్ కూడా దొరకలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా పూర్తిగా అందుబాటులో ఉండేది. ఇప్పుడు రైతులను పట్టించుకునే వారు లేరు. కాంగ్రెస్ వచ్చింది, రైతులను పూర్తిగా ముంచేసింది అని రైతులు వాపోతున్నారు. మాకు ఇప్పుడు ఇన్ని రోజులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత రోజులు మాకు యూరియాకు మాకు డిఏకు ఏ ఢోకా లేకుండే. ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి ఈ రైతులకు అందరికి బాధ ఉన్నది. మా ఎడ్లు ఉపాసం, మా పిల్లగాళ్ళు ట్రైన్ల ఉపాసం. ఇక్కడ మేము లైన్ తోని ఉండు ఒక్క రోజు కాగితం రాస్తే 8 రోజులు కాగితం చూసి లైన్ చూసి చెప్పుల కింద ఉంచి మేము కూర్చుని మేము ఆపత్పడుతూ ఉన్నాం. మాకు అయితే యూరియాది బాగా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు యూరియా రాస్తే ఇక్కడ ఇష్టాట్ లేదు అంటారు, అక్కడ పేపర్లా ఈ టీవీలా ఏమంటారంటే యూరియా డిఏపికి తక్కువ లేదు ఈ ప్రభుత్వం ఇస్తా అంటున్నారు వాళ్ళు అంటారు. ఇక్కడ వస్తే ఈ తిప్పలు మా ఎడ్లది కోసం మాది కోసం మా ఆడోళ్ళు చూస్తూ ఉంటారు. మా పత్తి చెట్లు అంత పసుపు కలర్ వచ్చి ఇప్పుడు జౌకు పట్టి ఇది పరిస్థితి మాది ఉన్నది. మేము ఎట్లా బతకాలి? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారు, మీకు యూరియా పుష్కటిస్తూ ఉన్నారు అంటారు. మా టీఆర్ఎస్ ఉన్నంత రోజులు, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత రోజులు మాకు యూరియాకు ఇవాళ ఇస్తే రేపు ఇంకా ఇచ్చుడే, ఇవాళ ఇస్తే రేపు ఇంకా ఇచ్చుడే. ఫుల్ మాకు యూరియా డిఏపి ఫుల్ ఉంటుండే. మేము పండించి కొద్దిగా అంబోలో నీళ్ళు గంజి బతికినాం మీ రైతులు. ఇప్పుడైతే మేము బతికేటట్టు లేదు. మేము ఈ మంగళవారం రాస్తే మాకు ఇంకా గతి లేదు. మాకు 2 బస్తాలకు మేము 4 రోజులు 8 రోజులు ఉండి మేము ఎట్లా మా పోరగాళ్ళని సాధాలనా? మేము ఎక్కడైనా మరి ఏమన్నా మట్టి తినిపియాలన్నా మరి ఇది మాకు అంత మాకు చెప్పరాదు. దయచేసి మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత రోజు మాకు ఏం ఇబ్బంది లేకుండే, రైతు బంధుది లేదు. మాకు ఇప్పుడు బ్యాంకులకు పోయితే మాకు అప్పు ఇచ్చేటోళ్ళు లేరు, రుణమాఫీ అంటారు, ఏమో అంటారు. అక్కడ ఏమో రిన్వల్ చేయమంటారు, అక్కడ ఇచ్చేటోళ్ళు లేరు, అక్కడ ఏం లేదు. మేము ఎట్లా బతకాలి? మా పోరగాళ్ళు మేము పిల్లగాళ్ళు ఎట్లా బతకాలి అయ్యా? మీకు చెప్తే ఏమో రైతులు ఇట్లా పాగలు ఉన్నారు అంటారు. పాగలు కాదు, రైతులు మట్టి తిని బతుకుతారా? మాది అయింది. జై కేసీఆర్, జై టీఆర్ఎస్. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులు మరొకసారి ఒక ప్రత్యేక శిక్షణ అనుభవానికి సాక్ష్యమయ్యారు. సైన్స్ ఉపాధ్యాయుడు భీంపుత శ్రీనివాస్ కాస్త భిన్నంగా తయారయ్యారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఆయన సాధారణ దుస్తుల స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన వేషధారణలో విద్యార్థుల ముందు నిలిచారు. ప్రారంభంలోనే విద్యార్థులు ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. ఉపాధ్యాయుడు చొక్కా తీసేసినప్పుడు లోపల మరో చొక్కాపై మానవ శరీర అవయవాల చిత్రాలు ముద్రించి ఉండటాన్ని చూసి విద్యార్థులు మరింత ఆశ్చర్యపోయారు. ఉపాధ్యాయుడు పంచును కూడా తీసేసిన తర్వాత ప్యాంటుపై కూడా అవయవాల చిత్రాలు చూడగలిగారు. నా డ్రెస్ లో కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఓకే, ఏం కనబడుతుంది? ఇప్పుడు చూడండి, ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది, ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది, ఇంకా కొన్ని కనబడుతుంది. మీకు చూద్దాం, బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది. ఓకే, ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు. తెలుసుకుందాం, అందరం తెలుసుకోవడం కోసం మీకు తీసుకొచ్చిన నేను. భయం అవుతుంది ఎవరికైనా? మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, మీరు నేర్చుకుంటే చాలా విషయాలు, మీరు సిస్టమ్స్ అన్ని కూడా ఇవి పని చేయడం వల్లనే మనకు ఏమవుతుంది, మనం బతికున్నాం. ఎందుకంటే గుండెకి ఎవరైనా కొట్టుకోమని చెప్తారా? అది దానికదే కొట్టుకుంటది. మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా? కొట్టుకోదా? లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి, మనకు చెప్తాయి అవేమన్నా. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతటా అవే పని చేస్తాయి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం, లోపల గాలి తీసుకుంటాం అంతే.
ఓకే రైట్ రైట్ నాన్న. సో ఇక్కడ మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది, ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి, కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరు అందరు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి, ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది, మీరు ఇటు చూడండి. ఓకే, మజిల్ ఎట్లా కనబడుతుంది? వైట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ కట్ అయి ఉంటే లోపల మౌత్ ఎట్లా ఉంటుంది చూడండి, ఎట్లా కనబడుతుంది? ఇటు కూడా కనబడుతుంది, కనబడుతుందా? గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న పయ్యావుల వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కొనసాగుతుంటే ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రంలో త్వరలో మార్పులు రాబోతున్నాయన్న మంత్రి చంద్రబాబు నాయకత్వంలో అనేక అంశాలను తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. 185,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు డెవలప్మెంటు మా బ్రాండ్ ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీ నీవాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. ఉచిత బస్సు ప్రయాణంతో 2 కోట్లకు పైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్త్రీ శక్తి పథకం విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు, ఈరోజు సమాజంలో సగం మహిళలు ఉన్నారు. అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతో మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీద ఆధారపడడం కాదు, తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు అన్న మరి మన చంద్రబాబు నాయుడు గారిది. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు అంటే వాళ్ళ ఇళ్లలో కట్టెలు పొయ్యి ఉండకూడదు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం తీసుకొచ్చి ఆ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇచ్చినటువంటి అధికారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు చెప్తూ ఉన్నారు, ఏ మీటింగ్ జరిగినా ఇవాళ ఇంత అధికారం ఇచ్చారని అహం పెంచుకోకూడదు, అహంభావం పెంచుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు, మరింత బాధ్యతగా మీరు పనిచేయండి. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరులో నిర్వహించిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ నినదించారు. ప్రభుత్వ పథకాల అమలుపై మహిళల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ సూపర్ 6 లో అన్నింటికన్నా ఎక్కువగా లబ్ధి పొందింది
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఇందులో ముఖ్యంగా వినాయక చవితి కోసం వినియోగించే వినాయక ప్రతిమలను మట్టితో తయారు చేసిన వాటిని పూజల్లో వినియోగించాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మైత్రి లయన్స్ క్లబ్ ఆర్యవైశ్య యువత సంయుక్త ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన 1000 వినాయక ప్రతిమలతో పాటు పూజా సామాగ్రిని సోమవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేసి మాట్లాడారు. ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుడికి తొలుత పూజలు చేయడం ఆనవాయితీ అని, అలాంటి వినాయక చవితిని రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారని అన్నారు. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల కారణంగా భూ కాలుష్యంతో పాటు వాయు జల కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. దీంతో ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పారు. మట్టి వినాయక విగ్రహాల కారణంగా నిమజ్జనం సమయంలో సులువుగా నీటిలో కరిగి పర్యావరణాన్ని కాపాడగలిగే వాళ్ళమవుతామని అన్నారు. మట్టితో చేసినటువంటి గణపతి ప్రతిమలను, అదేవిధంగా పూజా ద్రవ్యాలను ఈరోజు 1000 కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువత రాజశేఖర్ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా నారాయణరావు గారు, అదేవిధంగా గమ్ని రాంబాబు గారికి, పెద్దలకు, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మిగిలిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వినాయక చవితి అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మన హిందూ పండుగల్లో మొదటి పండుగ. వినాయకుడిని పూజించి ఏ కార్యక్రమం సంకల్పించినా మొదటిగా వినాయకుడిని పూజిస్తాం. విద్యకి వినాయకుడు, అదేవిధంగా మనకు విజయాన్ని కావాలన్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడిని మనం భక్తితో శ్రద్ధతో ఈరోజు పూజించి ఆయన ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది. అటువంటి వినాయక చవితిని ఈరోజు రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరం కూడా వినాయక విగ్రహాలని గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వలన అవి ఈరోజు నీటి కాలుష్యం పెంపొందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన ఈరోజు అనేక దుష్పరిమాణాలు కలుగుతూ మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఆర్యవైశ్య యువత మన తణుకుపట్నంలో ఈ కార్యక్రమానికి నాంది పలికి 1000 మట్టి ప్రతిమలను ఈరోజు అందించడం చాలా సంతోషం. దీనివల్ల ఈరోజు సులభంగా నీటిలో కలిసిపోతుంది. మన విగ్రహాన్ని పూజ తర్వాత మనం దీన్ని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసిపోయి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కూడా కాపాడుకోవడం జరుగుతుంది. ఈరోజు మన హిందూ పండుగలన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రకృతిని కాపాడే విధంగా, ప్రకృతికి దగ్గరగా మన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈరోజు వినాయక చవితిని కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడంతో పాటుగా ఈ మట్టి ప్రతిమలను ఉపయోగించి పూజ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్యవైశ్య యువతకి, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.